గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నల్గొండ డిఎస్సి అకాడమీకి స్వాగతం. యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు థర్డ్ క్లాస్లోని సెకండ్ లెసన్ బాలభీముడు గురించి మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఈ లెసన్ బాలభీముడు అనేది దీని యొక్క ప్రక్రియ, కథ ప్రక్రియకు సంబంధించింది. ఎందుకంటే బాలభీముడు అనే లెసన్ అనేది కథ రూపంలో ఉంటుంది కాబట్టి ఇది కథ ప్రక్రియ అంటారు. ఇతివృత్తం అంటే ఈ లెసను రామాయణ మహాభారతంలోని ఒక కథను తీసుకొని దాన్ని వర్ణించినట్లయితే దాన్ని ఇతిహాసం అంటారు. అందుకోసం దీని యొక్క ఇతివృత్తం ఏంటి అంటే ఇతిహాసం. అయితే మనం బాలభీముడి యొక్క లెసన్లోకి వెళ్ళినట్లయితే ఇందులో మనకి దేని గురించి చెప్పడం జరిగిందంటే భీముడి యొక్క గుణగణాల గురించి చెప్పడం జరిగింది. అయితే ఇందులో పాండరాజు మరియు ధృతరాష్ట్రుడు ఇద్దరు అన్నదమ్ములు, బ్రదర్స్. మనకు అర్థం కావడం కోసం, మనకు తొందరగా అవగాహన కావడం కోసం ఇక్కడ నేను కొన్ని ఇంగ్లీష్ పదాలు కూడా యూజ్ చేయడం జరిగింది. అయితే పాండరాజు, ధృతరాష్ట్రుడు ఇద్దరు బ్రదర్స్, అన్నదమ్ములు. పాండరాజు యొక్క వైఫ్, భార్య పేరు కుంతీదేవి. వీళ్ళ యొక్క సంతానం 5గురు. అందుకని వీళ్ళని పంచపాండవులు అంటారు. వీళ్ళ 5గురి పేర్లు: మొదటి పెద్దవాడైన ధర్మరాజు, భీముడు రెండోవాడు, అర్జునుడు మూడోవాడు, నకులుడు నాలుగోవాడు, సహదేవుడు ఐదోవాడు. అయితే కొంతమందికి ఇక్కడ ఐదోవాడు నకులుడా సహదేవుడా అనేది మనకు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంది. ఇప్పుడైతే ఏం కాదు, కానీ రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మనకు నకులుడు ఐదోవాడు అని మనం ఇచ్చినట్లయితే కన్ఫ్యూజ్ అవుతుంది. అయితే దీనికి మనకు షార్ట్కట్, మనకు అవగాహన, ఇది షార్ట్కట్ కాదు, ఇది కాన్సెప్ట్ బేస్గా చెప్తున్నా మీకు. మొదటివాడు ధర్మరాజు, రెండోవాడు భీముడు, మూడోవాడు అర్జునుడు. అర్జునుడులో ఏముంది? నుడు అంటే నా ఉంది కదా. నెక్స్ట్ నాలుగోవాడు నకులుడు, ఐదోవాడు సహదేవుడు. ఇది కామన్ అయిపోయింది, అర్థమైంది మనకు. ధర్మరాజు, భీముడు, అర్జునుడు. అర్జునుడులోని నాలుగోవాడు నకులుడు, ఐదోవాడు సహదేవుడు. అదేవిధంగా ధృతరాష్ట్రుడు హస్తినాపురానికి రాజు. ఈయనకు 100 మంది కొడుకులు. వీళ్ళని ఏమంటారు? కౌరవులు అంటారు. ఇందులో పెద్దవాడు దుర్యోధనుడు. అయితే బాల్యంలో, చిన్నప్పుడు వీళ్ళు పాండవులు, కౌరవులు వీళ్ళు కలిసి చదువుకునేవారు. అయితే ఇక్కడ సెకండ్ పాయింట్, భీముడి యొక్క మదర్, తల్లి కుంతీదేవి భీముడిని ఎత్తుకొని పూల తోటకి వెళ్తుంది. అంటే వెళ్తుంది. అయితే భీముడు జారిపడి ఓ పెద్ద బండరాయి మీద పడతాడు. అయితే అప్పుడు భీముడికి ఏమి కాదు, కానీ బండరాయి పలిగిపోతుంది. కానీ భీముడు నవ్వుతూ ఉంటాడు. అది చూసిన చుట్టుపక్కల వాళ్ళు ముక్కు మీద వేలు వేసుకుంటారు. ఇంకో పాయింట్, దుర్యోధనుడు అన్నంలో విషం కలిపి భీముడికి తినిపిస్తాడు. అయితే భీముడు స్పృహ కోల్పోతాడు. అప్పుడు కౌరవులందరూ భీముడిని తీగలతో బంధించి నదిలో వేస్తారు. అయితే భీముడు నదిలోని పాతాళంలోకి వెళ్తాడు. అందులో ఉన్న విషసర్పాలు భీమునిలో ఉన్న విషాన్ని పీలుస్తాయి. అప్పుడు భీముడికి 1000 ఏనుగుల బలం వస్తుంది. ఆ విషంలోని ఒక పాము నాగరాజు భీముడికి బంధువు అనుకుంటాడు. ఎవరు? భీముడు అనుకుంటాడు. ఇంకో పాయింట్, దుర్యోధనునికి మునికి మధ్య గద యుద్ధంలో భీముడు గెలుస్తాడు. భీముడు వాళ్ళ అమ్మతో ఆనందంతో చెప్తాడు, నేను గెలిచాను అని. అయితే పాఠంలో చివరిగా, ఈ లెసన్లో చివరిగా కుంతీదేవి
భీముడికి ఏ విధంగా సందేశం ఇస్తుందంటే, కొడక నీ బలాన్ని ఇతరులకు మేలు చేయడానికి ఉపయోగించు. అప్పుడు భీముడు ఏమంటాడు, సరేనమ్మా, పెద్దయ్యాక బ్యాడ్ వాళ్ళు ఇది ఎందుకు రాశానంటే మనకు అర్థం కావడం కోసం. చెడ్డవారికి శిక్షిస్తాను, గుడ్ అంటే మంచి వారికి రక్షిస్తాను. ఇంతవరకు మనం సెకండ్ లెసన్ బాల భీముడు గురించి. మనకు టెక్స్ట్ బుక్లో ఇంతకంటే ఎక్కువ ఏం లేదు. నేను టెక్స్ట్ బుక్లోని ప్రతి లైన్ ప్రతి వర్డ్ని చదివి మీకు అర్థమయ్యే విధంగా నేను నోట్స్ ప్రిపేర్ చేసి మీకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. దయచేసి మీరందరూ నా యొక్క నోట్స్ని ఫాలో అయినట్లయితే మీకు టెట్లో చాలా మంచి స్కోర్ 120 నుంచి 130 వరకు, మన తెలుగులో దాదాపుగా 25 నుంచి 27, 28 మార్క్స్ మీరు గెట్ ఆన్ చేయొచ్చు. ఎందుకంటే నేను తెలుగు టెక్స్ట్ బుక్లోని ఒక్క పదాన్ని మిస్ చేయకుండా మీకు చాలా అర్థవంతంగా వివరించడం జరుగుతుంది. మనకి ఈ లెసన్లోని చివరగా ఉన్న వ్యాకరణం ఏముందంటే, ఏకవచనం అంటే ఏంది అనేది ఉంది. ఏకవచనం అంటే ఒక వస్తువు పేరు చెప్పేది, సెడ్ అంటే చెప్పేది, ఒక వస్తువు పేరు చెప్పేది తెలియజేసేది ఏకవచనం. బహువచనం అంటే వన్ ఆర్ మోర్. మనకు ఎందుకంటే ఇట్లా ఎందుకు రాశానంటే ఇంగ్లీష్లో మనకు అర్థం కావడం కోసం, మనకి ఈజీగా మనం ఏం చదువుతున్నాం అనే కాదు, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఎంతవరకు గుర్తుంచుకుంటాం అనేది మనకు ఇంపార్టెంట్. అందుకోసం బహువచనం అంటే వన్ ఆర్ మోర్ వస్తువుల పేర్లను తెలియజేసేది ఏంది, బహువచనం. అదేవిధంగా ఏ అక్షరాలు పలికితే పెదవులు కలుస్తాయి అనేది ఉంది వ్యాకరణం మనకు. అయితే ఇక్కడ ప ప బ బ మ ఇవి వీటి యొక్క గుణింత అక్షరాలు. ప ప బ మ ఇవి 5 అక్షరాలు, వీటి యొక్క గుణింత అక్షరాలు. ఇవి పలికినప్పుడు మనకేంది, పెదవులు కలుస్తాయి. ఎగ్జాంపుల్, పలక, పాప, భజన, మామిడి, ఇలా. అదేవిధంగా ఈ లెసన్లో ఉన్న మనకు సూక్తి. ఈ సూక్తి చెప్పింది ఎవరంటే స్వామి వివేకానంద. స్వామి వివేకానంద గారు చాలా గొప్ప వ్యక్తి. అయితే మనం ఎట్లా గుర్తుపెట్టుకోవాలని షార్ట్కట్ ఏం చెప్పండి. ఇందులో ఏంటంటే కండబలానికి వివేకం శీలం ఇవి 2 తోడైతే ఏంటి, 1 2 కండబలానికి వివేకం శీలం తోడైతే అంతా విజయమే అని చెప్పాడు ఒక పాయింట్ ఇందు సూక్తిలో. వివేకంశీలం గొప్ప వ్యక్తి, చాలా వివేకం అంటే చాలా తెలివైన వివేకమైన వ్యక్తి. కండబలానికి వివేకం శీలం తోడైతే అంతా విజయమే, ఇది సెకండ్. ఈ కండబలానికి జీవనం లైఫ్, బలం అంటే ఏంది, జీవనం, బలహీనత మరణం అని చెప్పింది కూడా స్వామి వివేకానంద. బలం అంటే జీవనం, బలహీనత మరణం. మనం ఎప్పుడు కూడా బలంగా ఉండాలని కోరుకోవాలి, బలహీనతగా కోరుకోవద్దు అనే విషయాన్ని స్వామి వివేకానంద గారు చెప్పారు.